పాకిస్తాన్ చైనాకు 75mm స్క్రీన్ లో వెన్నుపోటు పొడిచింది. ఈ ఇమేజ్ చూడండి. ఇది మొన్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశం అమెరికాలో జరిగినప్పుడు అసీమునీర్ అనే షెహబాజ్ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్ ను కలిసిన దృశ్యం ఇది. ఈ మీటింగ్ లో అసీమునీర్ ఏం చేశాడంటే చైనా ఆధిపత్యంలో ఉన్న గ్వాదార్ పోర్ట్ కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాస్నీ ఓడరేవును డొనాల్డ్ ట్రంప్ కు అమ్మేసే ప్రతిపాదన తీసుకొచ్చాడు. పాస్నీ పోర్ట్ లో 10,000 కోట్లు ఖర్చు పెట్టి అమెరికా ఒక ఓడరేవు కట్టబోతోంది అనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రాయిటర్స్ వంటి పత్రికలు దీన్ని కవర్ చేస్తున్నారు. క్రెడిబుల్ సోర్సెస్ ఆధారంగా కన్ఫర్మ్ కూడా అయిపోయింది. మేబీ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత అఫీషియల్ గా పాస్నీ పోర్ట్ గురించిన అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి. అయితే ఈ పోర్ట్ వల్ల నష్టపోయే దేశం ఏదైనా ఉందా అంటే అది చైనానే. ఏప్రిల్ 2015లో షీ జిన్పింగ్ అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిసి ఒక ఫేమస్ డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ లాగైనా పర్లేదు, నేను ఈ వీడియోలో ఇంకొకసారి గుర్తు చేయాల్సిందే. నా ఫేవరెట్ డైలాగ్ ఇది. షీ జిన్పింగ్ ఏమన్నాడు అంటే చైనా పాకిస్తాన్ మధ్య సంబంధం హిమాలయ పర్వతాల కంటే ఎత్తైనది, తేనె కంటే తీయనైనది, అరేబియన్ మహాసముద్రం కంటే లోతైనది, ఇనుము కంటే గట్టిది అని చెప్పి ప్రేమికుల రోజులో హీరోలాగా పాకిస్తాన్ను ఫ్లడ్ చేశాడు. చైనా పాకిస్తాన్ మధ్య ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ ఉంది అన్నాడు. సిపాక్ ప్రాజెక్టుకు హార్ట్ లాంటిది గ్వాదార్ పోర్ట్. సిపాక్ ప్రాజెక్ట్ అనేది 3,000 కిలోమీటర్ల రోడ్. చైనా యొక్క షింగ్ జియాంగ్ నుండి వస్తువులను గ్వాదార్ పోర్ట్కు రోడ్ అండ్ రైల్ మార్గాల ద్వారా తరలించి గ్వాదార్ పోర్ట్ నుండి సముద్ర మార్గం గుండా సౌదీ, యుఏఈ, ఇరాన్, కువైట్, ఒమాన్, యమన్ వంటి మిడిల్ ఈస్ట్ అండ్ గల్ఫ్ దేశాలకు వస్తువులను సరఫరా చేయాలి అనుకునే గ్వాదార్ పోర్ట్ను కట్టుకుంది చైనా. గ్వాదార్ పోర్ట్ను అల్లారు ముద్దుగా చైనా కట్టుకుంది. మలకావ్ స్ట్రైట్ చోక్ పాయింట్లో శత్రు దేశాలు ఒకవేళ రేపు యుద్ధం వస్తే మలకావ్ స్ట్రైట్ను బ్లాక్ చేసే సిపాక్ ప్రాజెక్ట్ ద్వారా, సిపాక్ రోడ్స్ ద్వారా ఇరాన్ నుండి ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనే ఒక ఆల్టర్నేట్ రూట్ లాగా, స్ట్రాటజిక్ రోడ్ లాగా చైనా సిపాక్ను కట్టుకుంది. సిపాక్ కోసం ఇప్పటికే 10 లక్షల కోట్లు చైనా ఖర్చు పెట్టింది. సిపాక్ ప్రాజెక్ట్ కోసం చైనా యొక్క ఇంజనీర్స్ చనిపోయారు, చైనా యొక్క కంపెనీస్ నష్టపోయాయి. ఇన్ని జరిగినా కూడా చైనా సిపాక్ అని చెప్పింది. బీఆర్ఐకు హార్ట్ లాంటిది సిపాక్ ప్రాజెక్ట్. గ్వాదార్ పోర్ట్ను 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టి పాకిస్తాన్ నుండి కొనుక్కున్నది చైనా. గ్వాదార్లో డీప్ సీ పోర్ట్ కట్టుకుంది. గ్వాదార్లో చైనా యొక్క మినీ సిటీ కూడా ఉంది. గ్వాదార్ స్ట్రాటజికలీ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే గ్వాదార్ అరేబియన్ మహాసముద్ర తీరాన ఉంటుంది. ఇక్కడ చూడండి, దీన్ని స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటారు. ఇక్కడ నుండే ఇరాన్, ఖతార్, సౌదీ దేశాలు ఆయిల్ను సరఫరా చేస్తారు. మొన్న ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధ సమయంలో ఇరాన్ ఏమనింది, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను నేను క్లోజ్ చేస్తానని ప్రపంచ దేశాలను బెదిరించింది. ఈ హర్మూజ్ గుండానే దాదాపు 40% లిక్విడిఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది సరఫరా అవుతుంది. రేపు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను బ్లాక్ చేస్తే చైనా నేవీ ఇమ్మీడియట్గా అటాక్ చేయడానికి గ్వాదార్ అనుకూలంగా ఉంటుంది అన్నమాట. గ్వాదార్ పర్షియన్ గల్ఫ్కు దగ్గరలో, ఇరాన్కు దగ్గరలో ఉంటుందండి. గ్వాదార్ ద సో కాల్ స్ట్రింగ్ ఆఫ్ పల్స్లో భాగంగా ఉంది. స్ట్రింగ్ ఆఫ్ పల్స్ అంటే ఏంటో తెలుసు కదా. చైనా భారత్ను అన్ని వైపుల నుండి చుట్టుముట్టింది. హమ్మన్టోటా పోర్ట్, గ్వాదార్ పోర్ట్, బంగ్లాదేశ్లో ఒక పోర్ట్, నేపాల్లో, ఇలా అన్ని చోట్ల ఇండియాను చుట్టుముట్టడాన్నే స్ట్రింగ్ ఆఫ్ పల్స్ అంటారు. సో గ్వాదార్ అనేది చైనాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గ్వాదార్ అనేది వ్యాపార సంబంధిత ఓడరేవు ఒక్కటే కాదు, గ్వాదార్లో చైనా యొక్క నేవల్ షిప్స్ కూడా డాక్ అవుతూ ఉంటాయి. ఇది యాక్చువల్లీ చైనా యొక్క మిలిటరీ బేస్ అండి. ఉదాహరణకు రేపు అరేబియన్ సీలో లేదా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో చైనీస్ షిప్స్ పైన ఎవరైనా అటాక్ చేసినా, లేదా సముద్ర దొంగలు చైనీస్ షిప్ను కబ్జా చేసుకున్నా, షాంఘై నుండి అక్కడెక్కడి నుండో మలక్కావ్ స్ట్రైట్ గుండా చైనా అరేబియన్ మహాసముద్రం వరకు రావాలి అంటే వారాలు, నెలలు పడతాయి. అదే గ్వాదార్లో చైనా కంట్రోల్ ఉంది కాబట్టి గ్వాదార్ నుండే చైనా యొక్క యుద్ధ నౌకలు రంగంలో దిగుతారు. దీన్నే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అంటారు. సముద్ర దొంగలను అరెస్ట్ చేసి తమ షిప్ను తాము కాపాడుకుంటారు. ఇప్పుడేమైంది అంటే పాకిస్తాన్ చైనాకు వెన్నుపోటు పొడిచింది. గ్వాదార్కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాస్నీ సిటీలో ఒక ఓడరేవు కట్టుకోండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్కు ఆఫర్ ఇచ్చారు. పాస్నీ అనేది ఇరాన్కు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాక్చువల్లీ ఇది బార్డర్న ఉంటుంది. దిస్ మీన్స్ అమెరికా ఇరాన్ బ్యాక్ యార్డ్లో ఉంది. ఇరాన్కు ఇది మంచి న్యూస్ కాదు, బాగైంది. ఒక ఉగ్రవాద దేశానికి సపోర్ట్ చేసినందుకు చైనాకు తగిన శాస్తే జరిగింది. ఇరాన్ కూడా గత కొన్ని రోజుల నుండి పాకిస్తాన్తో రాసుకు పూసుకు తిరిగింది. ఉమ్మా ఉమ్మా అని పాటలు పాడింది. పాకిస్తాన్ను హక్కున చేర్చుకుంది. ఇస్లామిక్ నాటో అని చెప్పి పాకిస్తాన్ను కలుపుకోవడానికి చూసింది. ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్ శత్రు దేశమైన అమెరికాకు ఒక ఓడరేవునే గిఫ్ట్గా ఇచ్చేసింది.
ఈ ఓడరేవులో డెఫినెట్ గా అమెరికా అయితే వ్యాపారం చేయదు. నేవల్ బేస్ ను కట్టుకుంటుంది లేదా మిలిటరీ బేస్ ను కట్టుకుంటుంది. పాస్నీలో అమెరికన్ నేవల్ బేస్ వల్ల చైనాకు కలిగే 3 నష్టాల్లో ఒకటి సిపాక్ ప్రాజెక్ట్ షెడ్కు వెళ్లాల్సిందే, చచ్చిపోవాల్సిందే. హైపోథెటికల్లీ రేపు యుఎస్ఏ చైనా మధ్య యుద్ధం వస్తే డెఫినెట్ గా రేపు వస్తుంది. అలా వచ్చినప్పుడు అమెరికా పాస్ని దోహా సౌదీలో ఉన్న తమ యొక్క మిలిటరీ బేసెస్ ద్వారా గ్వాదార్ను బ్లాక్ చేసినా చేయగలదు, గ్వాదార్ను కబ్జా చేసుకున్నా చేసుకోవచ్చు. 2 పాస్ని పోర్ట్ నుండి అమెరికా చైనా షిప్స్ పైన నిఘాను ఉంచుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంటెలిజెన్స్ ఈజ్ వెల్త్ అంటారు. బాత్రూంలో సీసీటీవీ కెమెరాస్ ఎంత డేంజరో, గ్వాదర్ పైన అమెరికన్ శాటిలైట్స్ యొక్క నిఘా కూడా అంతే డేంజరస్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే అమెరికా పాకిస్తాన్ను తమ వైపు లాక్కుంది. పాకిస్తాన్లో బలోచిస్తాన్లో చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించింది. సో ఈ విధంగా అరేబియన్ సీలో ఒక ముఖ్య దేశమైన పాకిస్తాన్ అమెరికా ఒడిలో కూర్చుంది. దిస్ ఈజ్ నాట్ గుడ్ న్యూస్ టు చైనా. చైనా సూపర్ పవర్ అవ్వాలి అనుకుంటోంది. సూపర్ పవర్ అవ్వాలి అంటే ఇండియన్ ఓషన్ పైన, అరేబియన్ సీ పైన, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పైన, రెడ్ సీ పైన, సముద్ర మార్గాల పైన ఆధిపత్యం ఉంటేనే మీరు సూపర్ పవర్ అవ్వగలరు. చిప్ తయారు చేస్తాం, మా దగ్గర రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, మా దగ్గర ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఉన్నాయి, మా దగ్గర ఆటోమేటిక్ కార్స్ ఉన్నాయి అంటే సూపర్ పవర్ అవ్వలేరు. ఈ టెక్నాలజీని వేరే దేశాలు కూడా తయారు చేసుకోగలరు. బట్ మిలిటరీ పరంగా, స్ట్రాటజిక్గా, వ్యూహాత్మకంగా సముద్ర మార్గాలు, స్ట్రాటజిక్ టెరైన్స్ పైన ఆధిపత్యం ఉంటేనే సూపర్ పవర్ అవ్వగలరు. అప్పట్లో యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటిషర్లు సూపర్ పవర్గా ఎందుకున్నారు? ఎందుకంటే వాళ్ళు వేరు దేశాలను ఆక్రమించారు అన్నమాట. ఇండియన్ ఓషన్లో ఉన్న దేశాలను, పెసిఫిక్ ఓషన్లో ఉన్న దేశాలను ఆక్రమించారు కాబట్టే బ్రిటిషర్లు సూపర్ పవర్ అయ్యారు. అమెరికా ఎందుకు సూపర్ పవర్గా ఉంది అంటే ప్రపంచ వ్యాప్తంగా అమెరికా దగ్గర దాదాపు 700 మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఇప్పటికీ మీరు చూసుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో అమెరికన్ షిప్స్ తిరుగుతూ ఉంటాయి, ఇండియన్ ఓషన్స్లో అమెరికన్ షిప్స్ ఉంటాయి, రెడ్ సీ దగ్గర అమెరికన్ షిప్స్ ఉంటాయి. అమెరికా ఏమంటుంది అంటే ఈ ప్రపంచానికి నేనే రారాజుని, నా షిప్స్ ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతుంటాయి, నేను సముద్ర మార్గాలను శాసిస్తూ ఉంటా, ఏ షిప్ ఎక్కడికి ఎలా వెళ్ళాలో నేనే శాసిస్తానని అమెరికా చెబుతోంది. కాబట్టి అమెరికా సూపర్ పవర్గా ఉంది. సో చైనా సూపర్ పవర్ అవ్వాలి అంటే గ్వాదర్, రెడ్ సీలో, మిడిల్ ఈస్ట్లో ఇలా వేరు దేశాలపైన కబ్జా చేయాలి. దీన్నే ఎక్స్పాన్షనిజం అంటారు. సో ఈ విషయంలో చైనా వెనక్కి తగ్గినట్లయింది. ద ఫెయిల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ గేమ్ ప్లాన్ ఏంటి అంటే ఈ ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఈ సూట్ కేసు లోపల అరుదైన ఖనిజాల యొక్క శాంపుల్స్ ఉన్నాయి. ఆ నల్లరాళ్ళు, తెల్లరాళ్ళు అమ్ముకునే, రాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, పూసలు అమ్ముకునే వాళ్ళు, అలా పూసలు అమ్ముకునే వాళ్ళలాగా అసీమ్ మునీర్ సూట్ కేసులో ఉన్న రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ను డొనాల్డ్ ట్రంప్ కు చూపించి బలోచిస్తాన్లో పెద్ద మెత్తున రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, రండి బలోచిస్తాన్లో వ్యాపారం చేయండి అనే పిచ్ చేశాడు. బలోచిస్తాన్లో మైనింగ్ చేసిన మెటల్స్ను రైల్ మార్గం ద్వారా యుఎస్ఏ కంపెనీస్ పాస్ని పోర్ట్కు తరలించి పాస్ని పోర్ట్ ద్వారా సముద్ర మార్గం గుండా వేరు దేశాలకు, అమెరికాకు రేర్ ఎర్త్ మెటల్స్ను తరలిస్తారు అన్నమాట. సో ఈ విధంగా బలోచిస్తాన్ను, గ్వాదర్ పోర్ట్ పక్కనే ఉన్న పాస్ని పోర్ట్ను కూడా అసీమ్ మునీర్ అమ్మేశాడు. అయితే అమెరికా, అసీమ్ మునీర్ వీళ్ళందరికీ అవుట్ ఆఫ్ సిలబస్ ఎవరు అంటే బలోచిస్తాన్లో ఉన్న బలోచ్ యుద్ధ వీరుల నుండి వీళ్ళకు చాలా అంటే చాలా గట్టిగా రెసిస్టెన్స్ రానుంది. బలోచిస్తాన్లో వ్యాపారం చేయడం అంత ఈజీ కాదు. పాస్నీలో పోర్ట్ కట్టుకోవడం ఈజీ, బట్ బలోచిస్తాన్లో మైనింగ్ చేసి రేర్ ఎర్త్ మెటల్స్ను సరఫరా చేసుకొని వ్యాపారం చేయడం అంత ఈజీ కాదు. జూలై 2019లో ఏమైంది అంటే ఇమ్రాన్ ఖాన్ వాషింగ్టన్కు వెళ్ళాడు. అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నాడు, నువ్వు చైనాకు కొమ్ము కాస్తున్నావు, నేను నిన్ను నమ్మను అన్నాడు. ఆ తర్వాత జో బైడెన్ కాలంలో ఇమ్రాన్ ఖాన్ 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ యుద్ధం మొదలైన నెక్స్ట్ రోజే పుతిన్ను వెళ్ళి కలిశాడు. సో ఇమ్రాన్ ఖాన్ అమెరికాను డిచ్ చేశాడు, శత్రు దేశమైన రష్యాను కలిశాడు అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ను గద్దె నుండి దింపారు, జైల్లో వేశారు. ఆ తర్వాత ఏమైంది, 2025లో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఈసారి ఏమైంది అంటే పేల్గామ్ దాడి కంటే 20 రోజుల ముందు డొనాల్డ్ ట్రంప్ కొడుకులు అసీమ్ మునీర్తో ఒక ఒప్పందం చేసుకున్నారు. అదే క్రిప్టో కరెన్సీ ఒప్పందం. ఈ వ్యాపారం కారణంగానే డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కు చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయాడు. పాకిస్తాన్ను దత్తత తీసుకున్నాడు, ఇండియానే డిచ్ చేసేంత వరకు వెళ్ళాడు. పాకిస్తాన్ కోసం ఇండియా నాకు వద్దు అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. సో ఈసారి పాకిస్తాన్ అండ్ అమెరికా చాలా దగ్గర అవుతున్నారు. అమెరికా ఉంది అని చెప్పి 2015 నుండి చైనాతో కాపురం చేసిన పాకిస్తాన్ చైనాకు విడాకులు ఇచ్చి అమెరికా చెంతకు చేరింది. ఫైనలీ పాస్ని పోర్ట్ ద్వారా భారత్కు వచ్చే నష్టం ఏంటి అంటే భారత్కు పెద్దగా నష్టమేమీ రాదు, ఆల్రెడీ ఎంతో మనం నష్టపోయాం. 1947లో మన భారతీయ నాయకులు చేసిన అతి పెద్ద తప్పు పాకిస్తాన్ను విడగొట్టడమే. ఒక వజ్రం లాంటి, బంగారం లాంటి లొకేషన్ను మనం పాకిస్తాన్కు ఇచ్చేసాం.
జోగ్రఫికలీ ఇండియా కంటే పాకిస్తాన్ అనేది చాలా అంటే చాలా వ్యూహాత్మకమైన లొకేషన్లో ఉందండి. పాకిస్తాన్ సెంట్రల్ ఏషియాకు కనెక్ట్ అవుతోంది, మిడిల్ ఈస్ట్ దేశాలకు కనెక్ట్ అవుతోంది, ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్తో కనెక్ట్ అవుతోంది, అరేబియన్ సీకు దగ్గర ఉంది, ఇండియన్ ఓషన్కు దగ్గరగా ఉంది. పాకిస్తాన్ నుండి యూరోప్తో వ్యాపారం చేయొచ్చు, రష్యాతో వ్యాపారం చేయొచ్చు. పాకిస్తాన్ను ఎలా వదులుకున్నామో నాకైతే అర్థం కావడం లేదు. చాబహార్కు కేవలం 500 కిలోమీటర్ల దూరంలో పాస్ని పోర్ట్ ఉంది. పాస్ని పోర్ట్లో అమెరికన్ ఆర్మీ వచ్చేస్తే వీళ్ళు ఊరికే ఉంటారా? శాటిలైట్స్ను పంపి చాబహార్ పోర్ట్లో తమ యొక్క నిఘాను పెంచుకుంటారు. ఇండియా యొక్క వ్యాపార నౌకలపైన నిఘాను ఉంచుతారు. రష్యా నుండి మనం ఎటువంటి ఆయుధాలను ఇంపోర్ట్ చేసుకుంటున్నామనే ఆ మొత్తం డీటెయిల్స్ అమెరికా దగ్గర వచ్చేస్తాయి. పాస్ని పోర్ట్ వల్ల ఆఫ్ఘనిస్తాన్ కూడా నష్టపోతుంది. మొన్న డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, నాకు బాగ్రామ్ కావాలి అని అడిగాడు. పాస్ని ఆఫ్ఘనిస్తాన్కు కేవలం 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో పాస్ని పోర్ట్ ద్వారా అమెరికన్ మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా నిఘాను పెంచుకుంటారు అన్నమాట. వాట్ ఎవర్, చైనా, ఇరాన్ దేశాలు పాకిస్తాన్కు నమ్మినందుకు పెద్ద ముద్ద పెట్టారు. పాస్ని పోర్ట్ గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. నా కాంటెంట్, నా ఎక్స్ప్లెనేషన్ అండ్ నా మ్యాప్ స్టైల్స్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. జై హింద్.